ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు ఓం శాంతి 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 కేనోపనిషత్ మొదటి మంత్ర కేనేషితం పతతి ప్రేషితం మనః కేనః ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కవుదేవో యునక్తి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి కేనోపనిషత్ ప్రశ్నతో మొదలవుతుంది. కేన ఇషితం పతతి ప్రేషితం మనః. కేన దేని చేత అని అర్థం. మొదటి మంత్రమే ప్రశ్నతో ఆరంభమైంది కాబట్టి అక్కడ విద్యార్థి పేరు లేకపోయినప్పటికీ కూడా ఒక విద్యార్థి తన సంశయాన్ని గురువుగారి ముందు ఉంచుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక గురువుగారు కూర్చున్నారు, ఒక శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఏం ప్రశ్న అడుగుతున్నాడు? కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ గురించి కాదు, మరి దేని గురించి కాదు, చాలా సూక్ష్మమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. ఈ మనస్సు మనః ఎవరి కోరిక చేత ప్రేరేపింపబడుతున్నది? ఈ మనస్సు అనేటువంటిది అంటే మన యొక్క మనస్సు ఇది చూడాలని, ఇది వినాలని, ఇది తినాలని మనసులో ఒక కోరిక కలుగుతున్నది కదా. ఆ మనస్సులో ఆ కోరిక కలిగేటట్లుగా చెయ్యాలని ఎవరికి ఇష్టం కలిగింది అని అర్థం. కేన ఇషితం, ఎవరి స్ఫూర్తి ద్వారా, ఎవరి ప్రేరణ ద్వారా ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియాల గుండా
ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ చూడాలని, వినాలని, తినాలని, అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నది. ఈ మనస్సుకు వెనకాల ఉన్నటువంటి ఆ ప్రేరయిత ఎవరు అనేటువంటిది ప్రశ్న. కేనేషితం, కేన అంటే ఎవరి చేత అని అర్థం. ప్రేషితం అంటే కోరబడుతున్నది. పతతి ప్రేషితం మనః. పతతి అంటే పడుతున్నది అని. ఇక్కడ పడుతున్నది అంటే ఏమిటి? పరిగెడుతోంది మనస్సు. పతతి అంటే పరిగెడుతున్నది మనస్సు. ప్రేషితం అంటే ఆర్డర్, ఆజ్ఞ ద్వారా. ఎవరి ఆజ్ఞ ద్వారా ఈ మనస్సు పరిగెడుతున్నది బయటికి? ఏమిటండి ప్రశ్న? మనస్సు దానంతట అది పరిగెడుతుంది, ఎవరి ద్వారా పరిగెత్తడం ఏమిటన్నాడు. కాదు నాయన, కారు పరిగెడుతున్నది అనం కదా, కారు దానంతట అది పరిగెడుతుంది కదండి. కారు వస్తుంది అంటే అందులో ఒక చైతన్యం స్వరూపుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు అని అర్థం. డ్రైవర్ లేకుండా కారు కదులుతుందా? అలా కదిలితే మీరు కారు వదిలిపెట్టి వస్తారా ఇక్కడికి? మీరు వెళితేనే ఆ కారు కదులుతుంది. అదేవిధంగా ఈ మనస్సు కూడా జడము, చేతనం లేనటువంటిది కదా. ఈ విధంగా పరిగెడుతోంది అంటే దీని వెనకాల ఎవరో ఉండి ఉండాలి కదా అనే ఉద్దేశంతో, అనుమానంతో ఆ విద్యార్థి ప్రశ్న వేస్తున్నాడు. కేనేషితం పతతి ప్రేషితం మనః. ఒకట మనసు మాత్రమేనా? ప్రాణం. కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. ఎవరి చేత ఈ మొదటి ప్రాణం ఉంటేనే కదండి మనసు పనిచేసేది, ఇంద్రియాలన్నీ పనిచేసేది. ప్రథమ. ఈ ప్రాణం అనేటువంటిది ఎవరి ద్వారా నియోజింపబడుతున్నది? కేన ఎవరి చేత? ప్రాణం మొదటిగా ప్రైతి అంటే, ప్రైతి అంటే కదులుతున్నది, వెళుతున్నది, పయనిస్తున్నది. యుక్త నియోజింపబడుతున్నది ఎవరి చేత అని అడుగుతున్నాడు. కేనేషితాం వాచమిమాం వదంతి. ప్రాణము మనస్సేనా? ఈ మాటలు, నోట్లో నుంచి మాటలన్నీ వస్తున్నాయి కదండి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. ఆ మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి చేత ప్రేరేపింపబడుతోంది ఈ వాక్ అనేటువంటిది? కేనేషితాం వాచం ఇమాం వాచం వదంతి. చక్షు శ్రోత్రం కవు దేవః యునక్తి. ఈ కళ్ళని, ఈ ఇంద్రియాలని, శ్రోత్రం, ఈ చెవులని, కళ్ళు చూడాలి అని చెప్పి ఎవరు ప్రేరేపిస్తున్నారు? చెవులకు వినాలి అని ఎవరు ప్రేరేపిస్తున్నారు? కహ దేవః. ఆ దేవత ఎవరు? ఆ శక్తి ఎవరు? యునక్తి ఎవరు? ఆ డైరెక్ట్ చేసేది ఎవరు? మార్గదర్శనం చేసేది ఎవరు? ఒక కుటుంబం అంతా సక్రమంగా నడుస్తున్నది అంటే ఆ ఇంటి గృహిణినో ఆ గృహస్థుడినో మెచ్చుకుంటాం కదా, చాలా చక్కగా ఉందండి, అంత వ్యవహారం బాగా చూసుకుంటున్నారు అందరూ అంటే ఎవరో దీనికి ఇంటెలిజెంట్ ప్రిన్సిపల్ అంటాం చూసారా. ఇంట్లో వాళ్ళు తెలియగల వాళ్ళైతే ఇల్లు సక్రమంగా ఉంటుంది అంటాం. అదేవిధంగా ఈ శరీరం అనే గృహంలో ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు అనేటువంటివి అన్నీ కూడా ఎలా నియంత్రించబడుతున్నాయి, ఎవరి మార్గదర్శనం చేత చేస్తున్నాయి ఇవని చెప్పి ప్రశ్న. మొదటి మంత్రం ప్రశ్నతో ఆరంభమైంది, విద్యార్థి యొక్క ప్రశ్నతో. రెండవ మంత్రంలో గురువు గారు చెప్తున్నారు ఆన్సర్, సమాధానం. ఏమని? శ్రోత్రస్య శ్రోత్రం. ఆ దేవత ఎవరో తెలుసా? నువ్వు అడిగావే, ఎవరు దీన్ని ప్రేరేపిస్తున్నారు, చెవులని వినాలని ఎవరు ప్రేరేపిస్తున్నారంటే చెవుకు చెవు ప్రేరేపిస్తున్నది అని అన్నారు. శ్రోత్రస్య, చెవు యొక్క చెవు. చెవి అంటాం కదా దీన్ని, శ్రోత్రం అంటే చెవి.
చెవిని ఎవరు ప్రేరేపిస్తున్నారంటే ఆ చెవు యొక్క చెవు ప్రేరేపిస్తున్నది అని అన్నా. ఏమండి ఇట్లాంటి సమాధానాలన్నీ చెప్తే ఎవరన్నా చదువుతారండి అన్నారు. ఇదొక స్టైల్. ఉపనిషత్తులో కేనోపనిషత్ అనేది వెరీ స్టైలిష్ ఉపనిషత్ అకార్డింగ్ టు మీ. ఐ లవ్ ద స్టైల్ ఆఫ్ ద ఉపనిషత్. కఠోపనిషత్ ముండకోపనిషత్తులో అంత స్టైల్ ఉండదు. ఏమిటండి ఆయన స్టైల్ చూడండి అంటాను చూసారా, మనుషులకు ఉన్నట్లుగానే ఉపనిషత్తు భాషలో కూడా స్టైల్ అనమాట. బట్ ఐ లవ్ దిస్ స్టైల్. ఎందుకంటే మన తొందరగా అర్థం కాదు అందరికీ. అందుకని అలాగే ఈశావాస్య ఉపనిషత్తు కూడా చాలా స్టైల్గా ఉంటుంది భాష. ద ఉపనిషత్ భాష ఈజ్ వెరీ స్టైలిష్ అంటాం. నాగరికతంగా అంటారు, స్టైలిష్గా ఉండేవాళ్ళకి నాగరికంగా ఉన్నాడు అంటాం. అది వేరే అర్థం అనుకోండి. ఇక్కడ పదాలు చాలా గంభీరమైనటువంటి పదాలు ఇవి. శ్రోత్రస్య శ్రోత్రం, ఇయర్ ఆఫ్ ది ఇయర్ అని అర్థం ఇంగ్లీష్లో. దట్ దేవః ఈజ్ ఇయర్ ఆఫ్ ద ఇయర్. శ్రోత్రం అంటే ఇయర్, ఇయర్ ఆఫ్ ద ఇయర్. తర్వాత మనసో మనోయత్, మనస్సుకు మనస్సు, మనస్సుకి మనస్సు. మనస్సు ఉంటే చాలు కదండి, మనస్సుకు మనస్సు కూడా ఉంటుందా అన్నారు. ఇది చూడండి, మనస్సుకు మనసైన. తెలుగులో ఒక పాట ఉంది, మనస్సున మనసైన బ్రతుకున బ్రతుకై. గుర్తుందా? చాలా ఓల్డ్ సాంగ్. మనస్సున మనసై లాగానే మనస్సుకు మనస్సు అంటే ఏమిటండి? మనస్సు మనస్సుగా పనిచేయడానికి ఏదైతే ఉందో అది మనస్సు యొక్క మనస్సు అన్నారు. చెప్పాను ఉదాహరణ. ఏం చెప్పాను? A fan is a fan when the electricity is there. ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడే ఫ్యాన్ ఫ్యాన్గా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడే బల్బు బల్బుగా పనిచేస్తుంది. కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీని ఏమంటాం? ఫ్యాన్ ఆఫ్ ద ఫ్యాన్ అంటాం. అంటే ఫ్యాన్ ఫ్యాన్గా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. కాబట్టి ఫ్యాన్కి ఫ్యాను అన్నాం. అంటే ఏమిటి అర్థం? ఫ్యాన్ ఫ్యాన్గా ఉండలేదు ఏది లేకపోతే. ఏ థింగ్ ఈజ్ ఎ థింగ్ వెన్ ద థింగ్ ఈజ్ దేర్ అన్నారు ఇంగ్లీష్లో. మన ఇంగ్లీష్, ఏ థింగ్ ఈజ్ ఎ థింగ్ వెన్ దట్ థింగ్ ఈజ్ దేర్. అది లేకపోతే ఇది లేదు అని అర్థం. అది ఉంటేనే ఇది ఉంటుంది. కాబట్టి దీనికంటూ ప్రత్యేకంగా మనుగడ లేదు. కనుక మనస్సుకు మనస్సు. తెలుగులో కూడా ఏదో ఒక సామెత ఉంది, రాజులకు రాజు అంటాం చూసారా మామూలుగా. రాజులకు రాజు అంటే రాజులందరికీ రాజు అంటే ఈ రాజులందరూ రాజుగా ఉండడానికి ఆయన రాజు కారణం అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా వాచోహ వాచం, వాక్కుకి వాక్కు అన్నారు. సవు ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణం. ఆ దేవత ఆ ఏదైతే ఉన్నదో వీటన్నిటిని నడిపించేది ప్రాణానికి ప్రాణం, వాక్కుకి వాక్కు, కన్నుకు కన్ను, ఐ ఆఫ్ ద ఐ అన్నారు. చక్షుష చక్షు, కళ్ళు కళ్ళుగా ఉండాలి అంటే ఏదైతే ఉంటే అవి కళ్ళు కళ్ళుగా ఉంటాయో కాబట్టి దాని కన్నుకు కన్ను అన్నారు. చూసారా? కన్ను ఏం చేస్తుందండి? చూస్తుంది. చూడగలిగే శక్తి ఉన్నది కాబట్టి దీనికి కన్ను కని పేరు కదా. కన్నుకి కన్నుగా ఉన్నది అన్నారు. నా ప్రాణానికి ప్రాణం అంటాను చూసారా, అది చెప్తే బాగా అర్థం అవుతుంది. ఏమిటి? మా అబ్బాయి నా ప్రాణానికి ప్రాణం అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సడన్గా జ్ఞాపకం వచ్చింది, మంచిదైపోయింది. ప్రాణానికి ప్రాణం అంటే ఏమిటి? వాడు ఉంటేనేనండి నా ప్రాణం, లేకపోతే నా ప్రాణం పోతుందండి అంటారు చూసారా. వెనకటి రోజుల్లో అండి, ఈ రోజుల్లో కాదండి. ఈ రోజులో వాడు ఉంటే ఎంత లేకపోతే ఎంత. వెనకటి రోజుల్లో ఆ ప్రేమలు ఆప్యాయతలు వేరు. ఏమంటారు? నా ప్రాణానికి ప్రాణం అండి అంటే ఏమిటి? ఆ ప్రాణం ఉంటేనే ఈ ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణం లేకపోతే ఇది ఉండలేదు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? అబ్బా, ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదు. ప్రాణస్య ప్రాణ, చక్షుషశ్చక్షు. ఎవరైతే ధీరాహ అతిముచ్య,
అంటే వైరాగ్యంతో. ఇక్కడ వరకు చూసాం, ఇక్కడి నుంచి చెప్పాలి. అతిముచ్య. అతిముచ్య అంటే ఏమిటి? ఈ ప్రాపంచికమైనటువంటి వాటన్నిటి నుంచి కూడా వైరాగ్యాన్ని పొంది, న కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. ఎన్ని కర్మలు చేసినా కూడా ఈ యొక్క పరమసత్యాన్ని కన్నుకు కన్నైనటువంటి, చెవుకు చెవైనటువంటి, మనసుకు మనసైన దాన్ని తెలుసుకోలేరు. ప్రాణానికి ప్రాణమైనటువంటి దాన్ని తెలుసుకోలేరు ఎన్ని కర్మలు చేసినప్పటికీ. నా ప్రజయా, ఎంతమంది సంతానం ఉన్నప్పటికీ కూడా దీన్ని, వాళ్ళ యొక్క ప్రజలు, బంధువులు, మిత్రులు అందరూ ఉన్నప్పటికీ కూడా దీన్ని తెలుసుకోలేరు. నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన, ధనం ఉన్నంత మాత్రాన్ని కూడా తెలుసుకోలేరు. మరి దేని వల్ల తెలుసుకుంటారు అంటే త్యాగేన ఏకేన, త్యాగం చేయడం వల్ల. ఇవన్నీ కూడా ఈ ధనం, పుత్ర, మిత్ర, బంధువులు వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో అశాశ్వతం. వీటి వల్ల మనకు మోక్షం రాదు. ఇవన్నీ కూడా తాత్కాలికం, ఈ శరీర పోషణార్థం మాత్రమే. సుఖం, పరిపూర్ణత, శాంతి వీటి వల్ల రాదు. కనుక అతిముచ్య అన్నారు. వాటన్నిటి నుంచి బయటపడి అని అర్థం. బయటపడి అంటే ఏమిటి? బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు చేసుకోమని కాదు అర్థం. బయటపడి అంటే వాటన్నిటి మీద మమకారం పెట్టుకోకుండా అని అర్థం. అవి ఉంటేనే నా జీవితం, అవి లేకపోతే నా జీవితం వ్యర్థం అని కాకుండా, అవి ఉంటే ఎంతండి, లేకపోతే ఎంతండి, వస్తుంటాయి పోతుంటాయి మనుషులు, సంబంధాలు, ఈ యొక్క బాంధవ్యం ఇవన్నీ కూడా తాత్కాలికం. ధనం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, ఇవన్నీ సహజం. కానీ ఆ పరమాత్ముడు నా యొక్క గమ్యం, అది అతిముచ్య అంటే. అర్థమైందా? అతిముచ్య. యదా సర్వే ప్రముచ్యంతే అని చెప్తారు. ఎప్పుడైతే ఇవన్నీ మనిషి ప్రముచ్యంతే బయటపడతాడో, వీటన్నిటి నుంచి, ఈ తాపత్రయాల నుంచి బయటపడతాడో ఆ వ్యక్తి ధీరాహ అంటాం వాళ్ళని. వాళ్ళు అండి ధీరులు, మీలాంటి వాళ్ళు అని అర్థం. ధీరులు, ధీరాహ ఏమిటి? ప్రేత్య అస్మాన్ లోకాత్ అమృత భవంతి. అలాంటి ఆ దేవతని తెలుసుకొని ఎవరైతే తెలుసుకుంటారో, శ్రోత్రస్య శ్రోత్రమని, మనసుకు మనసుని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ శరీరాన్ని వదిలిపెట్టి, ప్రేత్య అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి అని అర్థం. ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద బాడీ అని అర్థం. అందుకే ప్రేతం అంటాం చూసారా. ప్రయితం అంటే వెళ్ళడం అన్నమాట. ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి, ప్రేత్య అస్మాన్ లోకాన్, అస్మాన్ అంటే ఈ, లోకాన్ అంటే ఈ లోకాన్ని, భూలోకాన్ని అంటే ఈ శరీరాన్ని అని అర్థం. ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఆ ధీరులు వైరాగ్యంతో అతిముచ్య అమృతా భవంతి, అమృతులైపోతారు. అంటే ఏమిటి? ముక్తిని పొందుతారు అని అర్థం, మోక్షాన్ని పొందుతారు. అమృతా భవంతి. ఇక్కడ ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు జీవన్ముక్తి, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇమ్మోర్టల్ అన్నాడు. మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశించి, ఇంకొక గర్భంలో ప్రవేశించి, మాతృగర్భంలో జరా వ్యాధి మరణాలతో బాధపడరు అని అర్థం. మోక్షాన్ని పొందుతారు ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో అని అర్థం. అంటే ఇక్కడ దీనికి అర్థం ఏమిటి అంటే, ఆ దేవత అనేటువంటిదే బ్రహ్మం అనేటువంటిది స్వరూపం, ఆత్మస్వరూపం అని అర్థం. 5 పాయింట్లు చెప్పాను కదా ఇంతకు ముందు. ఆత్మ అనేటువంటిది శరీరంలో ఒక భాగము కాదు, ఒక ప్రోడక్ట్ కాదు, ఒక గుణము కాదు, ప్రాపర్టీ కాదు, అది ఒక భాగము కాదు అని చెప్పాను. ఇట్స్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ద బాడీ. ఆత్మ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆత్మ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ. ఆత్మ అంటే ఏమిటన్నా? ఆత్మ శరీరం లోపల ఉంటుంది, బయట ఉంటుంది. పర్వేడింగ్ ఇన్ ద హోల్ బాడీ అండ్ అవుట్ సైడ్ ద పెరిఫరీస్ ఆఫ్ ద బాడీ.
సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏం చెప్పాం? ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీరం ఇట్ ఎన్లివెన్స్ ద బాడీ, ఈ శరీరంలో చైతన్యం ఉండేటట్లుగా చేస్తుంది ఈ ఆత్మ అని చెప్పాం. దట్ విచ్ ఎన్లివెన్స్ ద బాడీ. నాలుగో పాయింట్ ఏం చెప్పాను? ఈ ఆత్మ గనక లేకపోతే ఈ శరీరం నశించిపోతుంది. ఆత్మ కంటిన్యూస్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద బాడీ. ఈ ఆత్మ నిత్యంగా ఉంటుంది ఈ శరీరం నశించినప్పటికీ అని చెప్పాను. ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద బాడీ ఆల్సో ఆత్మ కంటిన్యూస్. బల్బు ఫిలమెంట్ పోయిందనుకోండి, అయితే లేకపోతే ఆ ట్యూబ్ పగిలిపోతుంది, ఎలక్ట్రిసిటీ ఏమవుతుందండి? ఏమీ కాదు, ఎలక్ట్రిసిటీ అట్లాగే ఉంటుంది కదా. ఫ్యాన్లో కూడా ఏదైనా మోటార్ పోతే ఫ్యాన్ పనిచేయదు, అంతేగాని ఎలక్ట్రిసిటీ పోయిందంటారా? కరెంటు పోయిందండి అంటుంటాం. కరెంటు మన ఇంట్లో పోయింది ఫీజు, కానీ ఒరిజినల్గా కరెంటు ఉంటుంది. అలాగే ఫీజు ఇక్కడ పోయింది, ఆత్మ పోదు. ఫీజు అంటే ఏమిటి? సూక్ష్మ శరీరం. ఇందులో మనకి ఫిలమెంట్ ఏమిటి? సూక్ష్మ శరీరం. అది నాలుగో పాయింట్ చెప్పాను. దట్ ఆత్మ సర్వైవ్స్ ద డెత్ ఆఫ్ ద బాడీ అన్నాం. ఈ శరీరం పోయినప్పటికీ కూడా ఆత్మ ఉంటుంది అని చెప్పాను. ఐదో పాయింట్ ఏం చెప్పాను? బల్బు గనక లేకపోతే, ఎలాగైతే బల్బు లేకపోతే లైట్ ప్రకాశం ఉండదో, ఎలక్ట్రిసిటీ ఉన్నప్పటికీ కూడా, ఎలక్ట్రిసిటీ ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్ గనక మోటార్ పనిచేయకపోతే ఫ్యాన్ తిరగదో, అదేవిధంగా ఆత్మ ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం గనక లేకపోతే, ఉపాధి గనక లేకపోతే, మీడియం లేకపోతే వ్యవహారం చెయ్యలేదు. ఆత్మ కెనాట్ ఇంటరాక్ట్ వితౌట్ ద ఫిజికల్ బాడీ. ఈ 5 పాయింట్లు చెప్పాను. ఇవి గుర్తుపెట్టుకొని ఇంకా ఈ ఉపనిషత్తు చదవాలి. చదివితే ఆత్మ అనేటువంటిది ఏమిటి? శ్రోత్రస్య శ్రోత్రమని, మనస్సు యొక్క మనస్సు అని చెప్తున్నారనమాట. ఇలా చెప్పిన తర్వాత ఏమో అర్థం కాలేదు అనుకుంటావేమో శిష్యుడా, ఇంకొంచెం వివరంగా చెప్తాను విను అంటున్నారు ఆయన గురువు గారు. 3వ మంత్రం నుంచి, మహావాక్య మంత్రం 3వ మంత్రం కూడా ముఖ్యమైన మంత్రం. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీమః యథైతదనుశిష్యాత్. ఏ శిష్యా, నేనేదైతే శ్రోత్రస్య శ్రోత్రం, చెవుకి చెవు, మనసుకి మనసు, ప్రాణానికి ప్రాణం అని చెప్పానో, దాన్ని చూడడానికి కళ్ళు వెళ్ళలేవు అని. నా తత్ర చక్షు న గచ్చతి. ఇప్పుడు ఏదైనా చూడాలనుకుంటే మన కళ్ళు ఏం చేస్తాయి? వెంటనే అటువైపు ప్రసరిస్తాయి. ఆ దృక్ అనేటువంటిది అటు వెళ్తుంది, కన్ను చూడాలి అని. చక్షు గచ్చతి. ఇది ఏదన్నా ఉంటే వెంటనే చక్షు గచ్చతి అంటే, గచ్చతి అంటే ఏంటి? వెళుతుంది, ట్రావెల్ చేస్తుంది చూడటానికని. అక్కడ చెట్టు ఉంటే ఏం చేస్తుంది కన్ను? చెట్టు ఉంది అని గచ్చతి. కన్ను పోదు, ఆ కన్ను చూసే శక్తి ఏం చేస్తుంది? వెళ్ళి ఫలాంది అని చెప్పి అది తెలుసుకుంటుంది. ఇది చెట్టు, ఇది ఇల్లు, ఈయన వ్యక్తి, ఇది పశువు, ఇది పక్షి అని ఎలా తెలుసుకుంటున్నాం? కన్ను వెళ్ళి ఆ దృశ్యాన్ని చూస్తున్నది. చక్షు గచ్చతి. చక్షు గచ్చతి అంటే ఏమిటి? కన్ను వెళ్ళి దాన్ని చూస్తుంది అని. కానీ ఆత్మ విషయంలో మాత్రం చక్షు న గచ్చతి అన్నారు. ఈ కన్ను ఆత్మని
చూడాలని ప్రయత్నం చేస్తే చూడలేదు. మరి చాలా మంది చూసామని చెప్తున్నారు కదండి, చక్షుః న గచ్చతి అంటున్నారు ఇక్కడ. వాళ్ళు కేనోపనిషత్తు చదవలేదు అంతే. ఒకవేళ ఎవరైనా చెప్తున్నారనుకోండి ఆత్మను చూశాము అని అంటే మనం ఏమనుకోవాలి? వీ హ్యావ్ టు ఇన్ఫర్, మనం అనుమానించాలి. ఏమని? పాపం వాళ్ళు కేనోపనిషత్తు చదవలేదు. మీకు ఎలా తెలుసు అండి? ఏమండి, 3వ మంత్రంలో కేనోపనిషత్తులో చెప్పారు కాబట్టి తత్ర న చక్షుః గచ్చతి. కాబట్టి కళ్ళు, చక్షు అంటే కళ్ళు, కళ్ళు వెళ్ళి చూడలేనప్పుడు ఈ వ్యక్తి ఎలా చూశానని చెప్తున్నాడు అంటే ఇతనికి తెలియదు అని అర్థం. గుర్తుందా? అంటే నేను చెప్పడం లేదండి, కేనోపనిషత్తు, సామవేదం, సామవేదంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఏమనుకోవాలి? పాపం, పిటీ ఆఫ్ దెమ్. అర్థమైందా? అంటే మన బుద్ధి మనం ఉపయోగించి అయ్యా ఉపనిషత్తులో చెప్పారు కాబట్టి కళ్ళు అక్కడికి వెళ్ళి ఆత్మను చూడలేవు కాబట్టి ఒకవేళ నువ్వు చూస్తున్నావు ఏదైనా అంటే ఏమిటి అర్థం? నువ్వు చూసేది ఆత్మ కాదు అని అర్థం. అర్థమైందా? నా చక్షుః గచ్చతి. పోనీ మాటలతో ఏమైనా మాట్లాడి ఈ ఆత్మ గురించి తెలుసుకోగలవా అంటే నా వాక్కు గచ్చతి అన్నారు. వాక్కు కూడా వెళ్ళలేదు, వాక్ న గచ్చతి అన్నారు. అందుకని ఎంత పెద్ద గొప్ప గురువు అయినప్పటికీ కూడా మాటల ద్వారా ఓహో ఇది ఆత్మ అని ఎవరు చెప్పలేరండి. దిస్ ఈజ్ వాట్ ఆత్మ అంటే అనేది ఇంపాసిబుల్. యూ కెనాట్ డిస్క్రైబ్ ద ఆత్మ. ఆత్మని వర్ణనను చెయ్యలేవు నువ్వు, ఇంపాసిబుల్. వర్ణన చెయ్యాలంటే కళ్ళతో చూసి ఉండాలి కదండి. వాక్కుతో చెప్పాలి అంటే కళ్ళతో చూసి ఉండాలి, చెవుతో వినుండాలి. కళ్ళతో చూడలేవు, చెవుతో వినలేవు. ఇప్పుడు నాలుక మీద పెట్టుకుని చూస్తా అంటే నాలుకతో రుచి చూడలేవు. కళ్ళతో చూడాలంటే అది ఒక జాతికి సంబంధించి ఉండాలి, దానికి ఒక గుణం ఉండాలి. కళ్ళతో చూడాలంటే రంగు ఉండాలి కదండి. రంగు రూపం ఉంటే పోని చెప్పచ్చు. ముండకోపనిషత్తులు ఏం చదివాం? ఎత్తదృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం. అవర్ణం అని చెప్పాం. రంగు లేనటువంటిది, రూపం లేనటువంటిది అని అర్థం. రంగు రూపం లేనటువంటి దాన్ని కళ్ళు చూడగలవా? కళ్ళు చూడలేవు. కళ్ళు చూడనటువంటి విషయాన్ని నోరు మాట్లాడగలదా? వర్ణించగలదా? వర్ణించలేదు. నా వాక్ గచ్చతి. గురువు గారు చెప్తున్నారు ఈ 2 వాక్యాలు చెప్పి, కళ్ళు చూడలేవు, వాక్కు మాట్లాడలేదు దాని గురించి. న విద్మహ న విజానీమహ. నాకు తెలియదు, ఎవరైనా ఎట్లా చెప్తారో కానీ ఆత్మని గురించి నాకు మాత్రం తెలియదయ్యా అంటున్నారు గురువు గారు. హీస్ హెల్ప్లెస్నెస్ అనమాట. హీఈస్ యాక్సెప్టింగ్. న విద్మహ, మాకు తెలియదు. వి డు నాట్ నో దట్ బ్రహ్మన్. ఆ బ్రహ్మన్ మాకు తెలియదు. న విజానీమః యథా అనుశిష్యాత్ ఏతద్. అంతేకాదు ఏ విధంగా దీని గురించి చెప్పాలో కూడా మాకు తెలియడం లేదు అన్నారు. అనుశిష్యాత్ అంటే ఎవరైనా ఏ విధంగా చెప్పగలరో కూడా నాకు తెలియదు అంటున్నారు గురువుగారు. నాకు తెలియదు ఈ బ్రహ్మం గురించి, నాకు తెలియదు ఎవరైనా ఎలా చెప్తారో ఈ బ్రహ్మాని గురించి కూడా నాకు తెలియదు అన్నారు. అసలు హౌ ఎనీవన్ కెన్ టాక్, హౌ ఎనీవన్ కెన్ ఎక్స్ప్లెయిన్, హౌ ఎనీవన్ కెన్ డిస్క్రైబ్ అబౌట్ దిస్ బ్రహ్మన్? న విద్మః విజానీమః కథా అనుశిష్యాత్. అంటే అలా చెప్పిన గురువుకి ఎగ్జాక్ట్ గా తెలుసు అని అర్థం. దట్ ఈస్ ద మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర? ఆయన దానికి వివరం చెప్పబోతున్నారు నెక్స్ట్ మంత్రంలో. ఇప్పుడు చెప్పింది వెరీ క్రక్స్ ఆఫ్ ద టీచింగ్ అనమాట. చెప్పాను చూసారా, స్టైల్ అన్నాను చూసారా? ఎందుకంటే మనకు అర్థం కాకపోవడమే స్టైల్. అర్థం కాకపోవడం అని కాదు, అది వినవలసిన విధంగా వినాలి అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే న విద్మః న విజానీమః. న విద్మః అంటే వీ డు నాట్ నో, మాకు తెలీదు.
యథా తత్ అనుశిష్యాత్ న విజానీమః. దీన్ని ఎలా ఒకళ్ళు బోధించగలరో ఇంకొక శిష్యుడికి అనేటువంటిది కూడా ఐ కెనాట్ సే అన్నాడు. నాకు తెలియదు, ఎలా చెప్పగలరో తెలియదు. అంటే ఏమిటి? అప్పుడు ఒక నమస్కారం అయ్యా అని చెప్పి గురువు దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు కదా. మనమైతే వెళ్ళిపోతాం. ఎవరైనా గురువు ఇట్లా మాట్లాడితే ఐ డోంట్ నో హౌ వన్ కెన్ టాక్ అబౌట్ దట్ బ్రహ్మన్, హౌ కెన్ వన్ ఇంపార్ట్ అబౌట్ దట్ బ్రహ్మన్ నాలెడ్జ్. ఆ శిష్యుడు ఇది చాలా గంభీరంగా ఉంది, గురువు గారి మాటలు చూద్దాం అని చెప్పి ఇంకా కూర్చున్నాడు. శ్రద్ధ ఉండే కదండి కూర్చుంటారు. అందుకని ఏం చెప్తున్నారు గురువు గారు ఇక్కడ? దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఈ 3వ మంత్రం యొక్క తాత్పర్యం, దానికి ఒక జాతి గుణం క్రియ లేవు. భాష్యకారులు వారు రాస్తారు, శంకరాచార్యుల వారు. ఒక జాతి ఉంటే మనుష్య జాతి, పశు జాతి, జంతు జాతి ఏదో ఉంటుంది కదా, పక్షి జాతి, క్రిమి కీటక జాతి. అదొక జాతి, ఒక రేస్ ఉంటే దాని గురించి ఏదైనా చెప్పగలం, మాట్లాడగలం. బ్రహ్మము ఒక జాతికి చెందినటువంటి వాడు కాదు, ఆత్మ అనేటువంటిది. కనుక ఆ బ్రహ్మాన్ని మనం తెలుసుకోలేం, జాతి రహితం. తర్వాత కొన్ని బ్రాహ్మణ జాతీయ క్షత్రియ జాతి అంటే అది లేదయ్యా, అగోత్రం అవర్ణం. అందుకని ముండకోపనిషత్తు జ్ఞాపకం ఉండాలి. అర్థమైందా? అవర్ణం అని చెప్పి అక్కడే విన్నాం. అక్షరం బ్రహ్మ, అవర్ణం, వర్ణం లేదు కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర అని చెప్పకూడదు. సరే, జాతి లేకపోతే ఏదైనా ఒక గుణమన్నా చెప్పండి. గుణం అంటే రంగు, రంగు అనేటువంటి మీనింగ్ ఉంది గుణానికి, ఒక క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు తెల్లని గుర్రం, నల్లని ఆవు, ఎర్రని కలువ చెప్తే ఇది ఎర్రగా ఉంటుంది కాబట్టి ఇది కలువ, ఈ ఆవు నల్లగా ఉంది, నల్లని ఆవు అని చెప్పి ఒక గుణం చెప్పి ఫలాందని చెప్పి చెప్తాం. ఒక గుణం ఉంటే దానికి ఏదైనా ఒక వస్తువుని మనం పరిచయం చేయొచ్చు కదా. ఇది ఆరెంజ్ క్లిప్ అంటాం, క్లిప్ అన్నాం. సరే, క్లిప్ అనగానే దాని రంగు చెప్తే మనకు కొంచెం అవగాహన అవుతుంది. రంగు ఉంది కాబట్టి. ఆయనకి రంగు లేదు, గుణం అనేటువంటిది నిర్గుణం అన్నాం. కాబట్టి నిర్గుణం గురించి మనం ఎలా వర్ణిస్తామండి? గుణం లేని దాని గురించి చెప్పలేం. కొన్ని ఏదైనా పని చేసేవాడైతే ఫలానా మనిషి, ఇప్పుడు వ్యక్తిలాగా వంట చేసేవాడైతే ఈయన వంట మనిషి అండి. క్రియ వల్ల కొంచెం గ్రహించగలిగే శక్తి మనకు, క్రియ వల్ల. ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవర్ అంటాం, వంట చేసేవాడిని వంట మనిషి అంటాం, బంగారు నగలు చేసేవాడిని కంసాలి అంటాం. కాబట్టి ఆ పని చేస్తుంటే ఆ పని ద్వారా ఆ వ్యక్తిని మనం పరిచయం చేయొచ్చు కదా. అది ఈ యొక్క ఫర్నిచర్ని చేసేవాడిని ఏమంటాం? వడ్రంగి అని పరిచయం చేస్తాం కదా. బట్టలు వస్త్రాలను నేసేవాడిని నేతగాడు అంటాం. క్రియ అనమాట. ఈ పనులు చేసేవారి ద్వారా పరిచయం చేయొచ్చు. కానీ బ్రహ్మను అనేటువంటిది నిష్క్రియుడు, క్రియ లేదు, జాతి లేదు, గుణం లేదు, క్రియ లేదు. ఈ జాతి గుణం క్రియ ఈ 3 లేకుండా అసలు హౌ కెన్ ఐ ఇంట్రడ్యూస్ బ్రహ్మన్? నేను ఎలా పరిచయం చేయగలను? ఇప్పుడు మనం కూడా ఎవరైనా వస్తే పరిచయం చేస్తాం కదండి. ఒక ఫామ్ ఉంది కాబట్టి, ఆయనకు ఒక రూపం ఉంది కాబట్టి పరిచయం చేస్తాం. ఆయనకి ఏదైనా క్వాలిఫికేషన్లు డిగ్రీలు ఉంటే పరిచయం చేస్తాం. ఏమీ లేకుండా ఇక్కడ మీరు ఏం పరిచయం చేస్తారు? ఇది చూడండి, ఏమిటండి చూసేది? ఏముంది ఇక్కడన్నా? ఏమీ లేదు. ఎలా పరిచయం చేస్తారు? హౌ కెన్ ఐ ఇంట్రడ్యూస్ ఎనీ వన్? ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎనీ పర్సన్, యూ మస్ట్ హ్యావ్ ఎ ఫామ్, సమ్ కలర్. అమెరికనా, ఇండియనా, ఆస్ట్రేలియనా, కలర్. లాంగ్వేజ్ వైజ్ యూ కెన్ ఇంట్రడ్యూస్, బై దేర్ డ్యూటీ యూ కెన్ ఇంట్రడ్యూస్. ఇప్పుడు ఈయనకి ఏమీ లేవు, ఈ బ్రహ్మానికి జాతి గుణం క్రియ ఏమీ లేవు. ఎలా పరిచయం చేస్తాం అనేది, ఇదిగో ఇది అని చెప్పలేం, ఇదం అనే ఇది అని చెప్పలేం. మీరు ఏ వస్తువు అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఈయన, ఈవిడ, ఈ వస్తువు, ఇది, ఈ ఇల్లు, ఈ కారు, ఆ కారు, ఇది అంటాం కదా, ఇది అది అని, దిస్ దట్, దిస్ దట్. అలాంటి పదాలు, ఇది అదేనటువంటి పదాలు మీరు బ్రహ్మంలో ఉపయోగించలేరు, ఇది అని చెప్పలేరు. మరి ఎలా చెప్తుంది ఉపనిషత్తు అన్న? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్తుంది ఉపనిషత్తు. నేతి నేతి ఇది వచనై. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు.
సరే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఏది అన్నా, ఎవరు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటున్నాడో అతను అండి. చాలా తేలిగ్గా ఉందండి కేనోపనిషత్తు అన్న. తేలిక కష్టం అనేటువంటిది ఎక్కడ ఆధారపడి ఉంది? కేనోపనిషత్తు కష్టము కాదు, తేలిక కాదు. చెప్పాను ఉదాహరణ, మళ్ళీ గుర్తు చేస్తా. మ్యాథమెటిక్స్ ఎవరికి కష్టం? అన్ప్రిపేర్డ్ పర్సన్కి కష్టం, ప్రిపేర్డ్ పర్సన్కి ఈజీ కదా, అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మం అనేటువంటిది ఎవరు ఏ విధంగా చెప్తారో నాకు తెలియదు. ఆ బ్రహ్మం చూడడానికి కళ్ళు అటు వెళ్ళలేవు, వాక్కు వెళ్ళలేదు. తర్వాత 4వ మంత్రం కూడా చాలా ముఖ్యమైన మంత్రం, మహావాక్య మంత్రం. అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదధీ ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచచక్షిరే. కమ్యూనికేటింగ్ ద అన్కమ్యూనికబుల్. ఇప్పుడు కళ్ళని చూడగలవా అండి? కన్నును చూడగలదా? కన్నును చూడలేదు. అన్ని ఫోన్ నెంబర్లు మీరు డయల్ చేయొచ్చు, కానీ ఒక్క ఫోన్ నెంబర్ మాత్రం మీకు దొరకదు. ఏమిటది? మీ నెంబరు. మన ఫోన్ నెంబర్ మనం డైల్ చేయలేం. చూడండి ఎంత అన్ఫార్చునేట్ థింగో. ట్రై యువర్ ఓన్ ఫోన్ నెంబర్, మీరు డైల్ చేసి చూడండి, ఎవరు పలుకుతారు? ఎవరు పలకరు. యు కెనాట్ ట్రై. ఎందుకంటే ఆ ఫోన్ అన్ని ఫోన్లకి పనికి వస్తుంది, కానీ తనను తాను తెలుసుకోవడానికి పనికిరాదు. కన్ను కూడా అన్నీ చూస్తుంది, కానీ కన్ను తనను తాను చూసుకోలేదు. 2 ఉదాహరణలు చెప్పాను. 3వ ఉదాహరణ చెప్పిన, సెంట్రల్ స్టేషన్లో నుంచుంటాం ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. ప్లాట్ఫామ్ మీద నుంచుంటాం. మనం నుంచున్నప్పుడు యూ కెన్ వెయిట్ ఫర్ ఎనీబడి, అంటే యువర్ రిలేటివ్స్, అబ్బాయో అమ్మాయో ఎవరో ఒకళ్ళు వస్తున్నారని చెప్పి మీరు ఆర్ వెయిటింగ్. అంతేగాని మీకోసం మీరు వెయిట్ చేస్తారా? మన కోసం మనం వెయిట్ చేస్తామా? మనల్ని మనం రిసీవ్ చేసుకోగలమా? అందరినీ రిసీవ్ చేసుకోవడానికి మీరు ఉంచవచ్చు, కానీ మిమ్మల్ని మీరు రిసీవ్ చేసుకోలేరు. యూ కెన్ నెవర్ వెయిట్ ఫర్ యువర్ సేక్, యూ కెన్ నెవర్ రిసీవ్ యువర్ సెల్ఫ్ అన్నారు. ఎందుకు ఈ కథ అంతా అంటే, ఆ మనసును ప్రేరేపించేటటువంటిది, ఆ ప్రాణాన్ని ప్రేరేపించేటటువంటిది, ఆ కళ్ళను చూడగలిగేటట్టు చేసేటటువంటిది అంతా కూడా ఆత్మస్వరూపమే అని చెప్పబోతున్నారు ఈ మంత్రంలో. అన్యదేవ తద్విదితాత్. అథో అవిదితాదధి అన్నాడు. మొదటి లైన్ తర్వాత చూస్తాం. 2వ లైన్ చూడండి. మొదట ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏన తత్ వ్యాచచక్షిరే. శుశ్రుమ మేము విన్నాము అని అర్థం. వయం శ్రుతవంతః మేము విన్నాము. శుశ్రుమః ఏమని? ఇతి ఈ విధంగా. ఏ విధంగా విన్నాం మేము? మా గురువుల దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి విన్నాం? పూర్వేషాం మా పూర్వీకుల దగ్గర నుంచి విన్నాము. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? గురువు గారు శిష్యుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు గురువు గారు? మేము మా పూర్వీకుల ద్వారా, పూర్వేషాం ఇతి శుశ్రుమ మేము విన్నాము. మా పూర్వీకుల దగ్గర నుంచి మేము ఇది విన్నాము. ఏ వ్యాచచక్షిరే తత్ నః. ఏం విన్నాము మా పూర్వీకుల దగ్గర నుంచి?
ఈ బ్రహ్మాన్ని గురించి విన్నాము. తత్ అంటే ఆ బ్రహ్మాన్ని గురించి అని, దట్ అని అర్థం. ఏ వ్యాజ చక్షిరే, ఎవరైతే మాకు బోధించారో వారి దగ్గర నుంచి మేము ఈ బ్రహ్మాన్ని గురించి విన్నాము అని అర్థం. మేము మా పూర్వీకుల దగ్గర నుంచి విన్నాము. ఆ పూర్వీకులు ఎవరంటే ఎవరు మాకు ఈ బ్రహ్మ విషయాన్ని గురించి బోధించారో వారి దగ్గర నుంచి మేము విన్నాము. చూశారా, ఈ యొక్క లైన్ ఏం చెబుతోంది? సంప్రదాయం అని అర్థం. సంప్రదాయం, గురువు ముఖ్యం అని ఆ ఒక్క లైన్ తెలియజేస్తోంది. అంతేకాని నేను నిద్రపోతూ రాత్రి కలలో చూశానని చెప్పలే గురువు గారు. చూశారా, ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మోడర్న్ ఫిలాసఫర్స్ అందరూ ఏం చెప్తున్నారు? జనాన్ని గుంపుగా వచ్చేటట్టు చేసుకోవడం కోసం నేను నిన్న రాత్రి కలలో చూశాను అంటున్నాడు. ఈ గురువుగారు కూడా చెప్పొచ్చు కదండి అలాగే. నేను నిన్న రాత్రి ఆ బ్రహ్మాన్ని చూశాను అని చెప్పలేదు. ఏం చెప్తున్నారు? తత్ వ్యాచ చక్షిరే. ఏ వ్యాచ చక్షిరే అంటే ఎవరైతే మా పూర్వీకులు ఈ బ్రహ్మాన్ని గురించి రివీల్ చేశారో, దాన్ని అన్ఫోల్డ్ చేశారంటే మనకు వ్యక్తమయ్యేటట్లుగా, మాకు తెలిసేటట్లుగా చెప్పారో వాళ్ళ దగ్గర నుంచి మేము విన్నాము అని అర్థం. ఎందుకండి సోమవారం క్లాసు ఆత్మ ఇక్కడే కదా అండి ఉంది అని అనొచ్చు కదా గురువు గారు. శుశ్రుమ అని ఎందుకనాలండి? ఆలోచించండి బాగా. ఎందుకంటే చాలా మందికి గురువు దగ్గరికి వెళ్ళడం, చదవడం, వినడం అనేటువంటిది ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈగో ప్రాబ్లం, స్టేటస్ ప్రాబ్లం, క్వాలిఫికేషన్స్ ప్రాబ్లం. అందుకని అహంకారయుక్తుడైనటువంటి వ్యక్తి ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేడు. ఒక్కటే గుర్తు, ఎంతకాలం అహంకారం ఉంటుందో మనిషిలో, నేను, నాది, నా స్టేటస్ అనేటువంటి అహంకారం ఉన్నంతసేపు మనిషి గురువుకు సరెండర్ కాలేడు. ఆ గురువుకు శరణాగతి కాకుండా శాస్త్రం వంటబట్టదు. ఆ గురువు గారు చూడండి ఏం చెప్తున్నారు. ఈ గొప్పతనం తనదని చెప్పుకోకుండా, ఇది సంప్రదాయవితులైనటువంటి గురువులు ఎప్పుడు కూడా నేను నా పూర్వీకుల దగ్గర నుంచి విన్నాను, ఈ బ్రహ్మాన్ని గురించి మాకు చెప్పారు వాళ్ళు అన్నారు. అద్భుతమైన మాట. యూ హ్యావ్ టు మార్క్ గోల్డెన్ లెటర్స్ అన్నమాట. అవి స్వర్ణాక్షరాలతో లిఖించాలి వాటిని. అందుకని మోడర్న్గా వచ్చేటటువంటి ఈ మిస్టిక్స్ వీళ్ళందరూ ఉన్నారు చూసారా, ఈ ఆత్మని గురించి మాట్లాడేవాళ్ళు, రకరకాలుగా చెప్పేవాళ్ళు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, జనాన్ని మోసం చేసేవాళ్ళు, వాళ్ళందరికీ దిస్ ఈస్ పవర్ఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని. మా పూర్వీకులు సంప్రదాయవితులు చెప్పారు అని చెప్తున్నారు. ఏమని చెప్పారు? అది ముఖ్యం. మొదటి లైన్ వాళ్ళు ఏం చెప్పారు? తత్ అన్యత ఏవ విదితాత్ అని చెప్పారు మాకు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? హే శిష్య, మాకు ఆ బ్రహ్మాన్ని గురించి విదితాత్ తత్ అన్యతు, తెలుసుకున్న దానికంటే అది వేరైనటువంటిది అని చెప్పారట. విదితాత్ అంటే నోన్ అని అర్థం. వండర్ఫుల్ మంత్రం ఇది. బిలియన్స్ డాలర్స్, ట్రిలియన్స్ డాలర్స్ కూడా దీని ముందు వెలకట్టలేరు మీరు, ఇది కనుక అర్థం చేసుకుంటే ఈ మంత్రాన్ని. విదితాత్ అంటే తెలుసుకున్న దానికంటే ఈ బ్రహ్మం వేరైనటువంటిది అని చెప్పారు నా యొక్క పూర్వీకులు అని చెప్తున్నారు గురువు గారు. తెలుసుకున్న దానికంటే వేరైనటువంటిది అని చెప్పారా? ఓహో, అప్పుడు తెలియనటువంటిదో తెలిసిన దానికంటే వేరైనటువంటిది ఏమిటండి? ఇప్పుడు మనకు రెండు విషయాలు ఇక్కడ ప్రపంచంలో, ఇది తెలుసు, ఇది తెలియదు. ఇదే కదండి మన లెక్క. ఐ నో దిస్, ఐ డోంట్ నో దిస్. ఇప్పుడు మీరున్న వస్తువులు ప్రపంచంలో ఉన్నటువన్నీ కూడా ఒక రాశిగా పోస్తే, ఇమాజిన్ ఒక రాశిగా పోస్తే ఏం చేస్తారు? అయ్యా ఈ మొత్తంలో నాకు ఇవన్నీ తెలుసు, అయ్యా వీటి గురించి నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలియదు. ఐ నో, ఐ డోంట్ నో.
అండ్ నోన్ ఆబ్జెక్ట్స్, అన్నోన్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా? నోన్ ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? మన కళ్ళకు కనపడేవి, చెవులతో వినేవి, రుచి చూసేవి, శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా, ముక్కు ద్వారా, వీటి ద్వారా తెలుసుకుంటున్నాం కదా. నేను నోన్ ఆబ్జెక్ట్స్ అన్ని లిస్టులు నోన్ కిందకి వస్తాయండి. ఇవన్నీ సర్వ చరాచర ప్రపంచం కూడా నోన్ అన్నమాట. ఇవన్నీ తెలుసు 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 తెలుసు. సరే, కొన్ని కంటికి కనపడని ఉన్నాయి కదా. కంటికి కనపడవు, చెవుకు వినపడవు. ఇవన్నీ వ్యక్తమైనటువంటివి, రూపం ఉన్నటువంటివి తెలుస్తున్నాయి. అన్నోన్ సర్టన్ ఆబ్జెక్ట్స్, తెలియనటువంటివి. ఈ రెండే కేటగిరీలు అండి. ఇది రెండింటిలోకి రావాలి. మీకు తెలిసింది ఏదైనా సరే, తెలియంది తెలియని తెలిసింది, ఈ రెండు కేటగిరీలోకి. దీనికి మించింది ఇంకొకటి లేదు కదా. లిస్ట్ రాసి చూడండి. నోన్ లిస్ట్, అన్నోన్ లిస్ట్. అన్నోన్ లిస్ట్ ఈజ్ ఎ బిగ్ లిస్ట్. ఓకే, మనకు తెలియనటువంటివి లిస్ట్ చాలా పెద్ద లిస్ట్, తెలిసినటువంటిది చాలా కొంచెం అనుకోండి. ఇప్పుడు ఈ విదితాత్ అన్య, ఈ నోన్ లిస్ట్ నుంచి వేరినటువంటిది ఆ బ్రహ్మం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఊరుకోవచ్చు కదా. తర్వాత ఏమంటున్నారు? అర్థ అవిదితాత్ అధి అన్నారు. అన్యత్ అథ, మరియు అవిదితాత్ అధి అంటే, అధి అంటే వేరైనటువంటి అని అర్థం. అవిదితాత్ అంటే అన్నోన్, తెలియనటువంటి అని అర్థం. తెలియనటువంటి దానికంటే కూడా వేరైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మం అనేటువంటిది నోన్ ఆబ్జెక్ట్ లిస్టులోకి రాదు. ఎందుకంటే దీనికంటే డిఫరెంట్ అని చెప్పేశారు. అవిదితాద్ అధి అంటే తెలియనటువంటి దానికంటే కూడా వేరైనటువంటిది. అంటే ఏమిటి? తెలియనటువంటి దాంట్లో లిస్టులోకి కూడా రాదు. ఏమండి, తెలిసిన లిస్టులోకి రాకుండా, తెలియని లిస్టులోకి రాకుండా మరి ఏ లిస్టులోకి వెళుతుందండి అంటే దానికి లిస్టే లేదయ్యా అన్న. దెర్ ఇస్ నో లిస్ట్, ఇట్ కెనాట్ కమ్ అండర్ ఎనీ లిస్ట్. ఏమండి, అట్లాంటిది ఏదైనా ఉంటుందండి ప్రపంచంలో? కొన్నేమో తెలిసిన ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. అంతేగాని తెలిసింది కాదు, తెలియనిది కాదుట, ఏదో ఉందిట అన్నాడు. తెలియందంటే ఏమిటంటే ప్రకృతి, మాయ, ఇవన్నీ మనకు తెలియవు కదా. వ్యక్తం కానటువంటి ప్రపంచం అంతా ఉంది కదా. మాయా, ప్రకృతి ఇవన్నీ కూడా అవ్యాకృతమైనటువంటిదల్లా మనకు తెలియదు. మేనిఫెస్ట్ కానటువంటివన్నీ మనకు తెలియవు. ఇదేమో అన్నోన్ లిస్ట్. అన్నోన్ లిస్టులోకి రాదుట. అన్నోన్ లిస్టులోకి రాకపోవడం వల్ల మాయా కాదు, ప్రకృతి కాదు, అవ్యక్తము కాదు. సరే, నోన్ లిస్ట్ అంటే ఈ ప్రపంచం అంతా నోన్ లిస్ట్, ఇందులోకి రాదన్నారు. సరే, నోన్ లిస్టులోకి రాదు, అన్నోన్ లిస్టులోకి రాదు, మరి ఏంటండి ఇదంటే? అదే నాయన, ఈ రెండిటికి కంటే వేరైనటువంటి ఏది ఉన్నదో అది బ్రహ్మం. నమ్మమంటారా? ఏమండి, నమ్మాల్సిందేనా? నమ్మాల్సిందే. హౌ అన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలాగంటే దానికి ఒక లా ఉంది, ఒక లా, ప్రిన్సిపల్. ఐ విల్ టెల్ దట్ ప్రిన్సిపల్. సంప్రదాయం అని చెప్పాను కదా. ఆ సంప్రదాయం అంటే ఏమిటి? ఇంజీనియస్ మెథడ్ అని అర్థం. దిస్ ఇస్ కాల్డ్ ఇంజీనియస్ మెథడ్. మీరు మాట్లాడి చూడండి, ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి పోయి ఆత్మ గురించి మిస్టిక్గా మాట్లాడేవాళ్ళు, ఆరాల గురించి మాట్లాడేవాళ్ళు, లైటింగ్, షాడోస్ గురించి మాట్లాడే వాళ్ళని అడగండి, వాళ్ళ యొక్క టీచింగ్ ఇంజీనియస్గా ఉంటుందా? ఇట్స్ నాట్ ఇంజీనియస్ మెథడ్. బట్ ద స్టేట్మెంట్స్ వాట్ ఆర్ కమింగ్ ఇన్ దిస్ శాస్త్ర ఇస్ ఇంజీనియస్ అనమాట. అంటే యునీక్ అని అర్థం. చాలా మేధస్సు కలిగిన వాళ్ళకి మాత్రమే ఇవి అర్థమవుతాయి. కాబట్టి మాకు మేధస్సు లేకపోతే ఇంకా అర్థం కాదండి అన్నారు. మేధస్సు వచ్చి పెంచేటట్లుగా చేసుకో అని అర్థం. మేధస్సు అంటే ఏమీ లేదు, చిన్న సూక్ష్మం. అది కొంచెం ఆలోచిస్తే చాలా అర్థమవుతుంది. అందుకని సంప్రదాయం అంటే ఏం చెప్పాను? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది సదాశివుడి దగ్గర నుంచి వస్తున్నది, మా పూర్వీకులు అని అర్థం. ఎంతో మా గురువు గారు నిన్న మొన్న కనుక్కున్నది కాదు, ఆయన గురువు కనుక్కున్న విషయం కాదు. సదాశివ సమారంభాం,
శివుడి భక్తుడి కాకపోతే నారాయణ భక్తుడు అయితే నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడం పాదం అక్కడి నుంచి శంకరాచార్య వారి వరకు మన గురు పరంపర ఇలా వస్తూ ఉన్నది ఇది అని చెప్పి ఇది సంప్రదాయం పూర్వీకులు పూర్వేషాం అంటే. తర్వాత విషయం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు మనకు ఒక విషయం తెలియకపోతే అన్నోన్ ఆబ్జెక్ట్ అంటే అది పొటెన్షియల్గా ఏదో ఒక రోజుకి తెలుస్తుంది అని వస్తుంది కదా. నోన్ కాదు, అన్నోన్ అంటే ఏమిటి? ఇవాళ తెలియని విషయం అండి, రేపటికి తెలుస్తుంది. బట్ ఆత్మ అనేటువంటిది ఈవెన్ నాట్ పొటెన్షియల్లీ అన్నోన్, ఏదో ఒక రోజుకి. ఇప్పుడు నేను తెలుసుకున్నాను అంటే ఏమైందండి? ఇది ఆబ్జెక్ట్ అయిపోయింది కదా. నేను తెలుసుకున్నాను అంటే ఏమైంది? ఇది ఆబ్జెక్ట్. ఈ మైక్ని నేను తెలుసుకున్నాను అంటే ఏమిటి? ఐది సబ్జెక్ట్. వాట్ ఐ నో ఈజ్ ఏంటది? ఆబ్జెక్ట్. ఒక వస్తువు, తెలుసుకోబడే వస్తువు ఆబ్జెక్ట్ అంటాం ఇంగ్లీష్లో. తెలుసుకునేవాడు కర్త, సబ్జెక్ట్. తెలుసుకోబడేది కర్మ కదా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు తెలుసుకోబడేది అయితే తెలుసుకోబడిందంటే ఏం లిస్టులోకి వస్తుందండి? విదితాత్ లిస్టులోకి వస్తుంది. విదితాత్ లిస్టులోకి వచ్చేది ఏమవుతుందండి? ఆబ్జెక్ట్ అవుతుంది, కర్మ అవుతుంది. కర్మ అంటే పని కాదండి, ఇక్కడ కర్మ అంటే గ్రామర్ ప్రకారం ఆబ్జెక్ట్ అని అర్థం కదా. తెలుసుకునే వస్తువులన్నీ ఆబ్జెక్ట్ అవుతాయి, తెలుసుకునేవాడు సబ్జెక్ట్. తెలియనటువంటివి ఇవాళ తెలియవండి, అన్నోన్, కొద్ది రోజుల తర్వాత తెలుస్తాయి. అక్కడికి వెళ్ళి చూసామనుకోండి, ఇప్పుడు ఋషికేశ్ గురించి వింటూ ఉన్నాం, మనం ఇంకా చూడలేదు, జస్ట్ వీ హ్యావ్ హర్డ్ దట్ అన్నోన్. అదే క్యాంపుకి వెళితే చూస్తాం, మళ్ళీ అదేమవుతుంది? ఇట్ ఇస్ బికమ్ ఎన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐ ఎక్స్పీరియన్స్, ఐ ఎక్స్పీరియన్స్. నోన్ ఆబ్జెక్ట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ నౌ, అనుభవం పొందుతున్నాను. తెలియనటువంటివి ఇంకా ముందు అనుభవం పొందగలను. ఇది అర్థమైందా? కానీ ఈ అనుభవం పొందేటటువంటి ఆబ్జెక్టు, అనుభవం పొందబోయే ఆబ్జెక్ట్ని ఎవరు అనుభవించేది? సబ్జెక్ట్. కాబట్టి ఈ సబ్జెక్ట్ అనుభవించే వాడిని, ద ఎక్స్పీరియన్సర్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ హిమ్సెల్ఫ్. అర్థమైందా? అనుభవించేవాడు సబ్జెక్ట్ కెన్ నెవర్ బి ఆబ్జెక్టిఫైడ్. అందుకని చెప్పాను, నా కళ్ళు తనను కళ్ళు చూసుకోలేవు మాదిరిగాని నన్ను నేను ఎక్స్పీరియన్స్ చేసుకోగలనా? కెన్ ఐ ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్? ఏమండి స్వామిని, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని సందేహం కూడా రావచ్చు కొంతమందికి. వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ దిస్. నో, ఐ ఫీల్ ప్రౌడ్. ప్రౌడ్ అంటే నాట్ గర్వం, ఆనందం. ఇలాంటి విషయాన్ని మాట్లాడేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించడం, అలా విషయాన్ని వినడానికి శ్రోతలను ఇచ్చిన భగవంతుడికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలా వినే భాగ్యం మీకు కలిగింది. ఈ విషయాన్ని గురించి అర్థం ఎంతవరకు అవుతున్నదో అది తర్వాత విషయం. ఎస్టిమేషన్ ఈజ్ లేటర్, బట్ యు లిజన్ జస్ట్. ఇక్కడ విషయం నోన్ థింగ్, అన్నోన్ థింగ్ అని చెప్పాం కదా. టు యాక్సెప్ట్ ఆత్మ ఈజ్ నోవబుల్. ఓకే, ఆత్మ ఈజ్ నోవబుల్. తెలుసుకోగలమండి. ఇప్పుడు తెలియదు, ఒకవేళ ఇప్పుడు తెలియదు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ టు నోన్ లిస్ట్. ఎందుకంటే నోన్ లిస్ట్లోకి వస్తే ఇప్పుడు రారు మీరు క్లాసుకి కదా. యూ నీడ్ నాట్ కమ్, వీ డోంట్ నో ఆత్మ. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ టు నోన్ లిస్ట్. ఏమండి, ఇట్ ఈస్ నోవబుల్ అండి. ఆఫ్టర్ 1 month వీ కెన్ నో. ఒక నెల తర్వాత తెలుసుకోవచ్చు. దాన్ని తెలుసుకోవచ్చు అంటే ఏమిటి? 1 month తర్వాత అదేమైపోతుంది? తెలుసుకుంటే
ఆబ్జెక్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ ద ఆత్మ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ 1 month. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే దీని తర్వాత మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఆత్మ ఈజ్ నోవబుల్. ఇంగ్లీష్ స్టేట్మెంట్ అండి. ఆత్మ నోవబుల్కి ఏం చెప్తాను తెలుగులో? తెలియదగిన వస్తువు. కరెక్టేనా? తెలియదగిన వస్తువు, తెలుసుకోవచ్చు. నోవబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ టు నో అని అర్థం. ఎప్పుడు? 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో. అంటే నోవబుల్ అంటే ఏమిటి? నోన్ అయిపోతుంది కదా అప్పటికి, అవునా? నోవబుల్ అయిపోయింది నాకు అంటే ఏమిటి? నేను సబ్జెక్టుని. ఆ నోవబుల్ ఆత్మ ఏమైపోతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఏమిటి? ఐ యామ్ మేకింగ్ ద ఆత్మ యాజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? నోన్ లిస్టులోకి వచ్చేస్తుంది. ఇక్కడేం చెప్పింది? పూర్వీకులు ఏం చెప్పారు? నోన్ లిస్టులోకి రాదు నాయనది, అన్నోన్ లిస్టులోకి రాదు. ఏమండి? నోన్ లిస్టులోకి రాకుండా, అన్నోన్ లిస్టులోకి రాకుండా మరి ఏదైనా ఉందంటే ఉన్నది తత్ త్వమసి. నువ్వు ఆ పరమ సత్యం. తెలుసుకున్నవాడు, తెలుసుకునేవాడు, తెలుసుకోనటువంటిది, తెలుసుకున్నది, తెలుసుకోనటువంటిది ఏదైతే ఉందో, ఎవరి చేతనైతే అది తెలుసుకున్నది తెలుసుకోనదిగా గ్రహిస్తున్నాడో వాడే ఆత్మ, బ్రహ్మన్. దట్ మీన్స్ వాట్? డైరెక్ట్లీ ఒక మాట చెప్పచ్చు కదా, సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆత్మ. హూ ఈజ్ సబ్జెక్ట్? హూ ఈజ్ సబ్జెక్ట్? చెప్పండి, ఇట్లా చెప్పండి. మీరు అట్లా చెప్తే నాకు సంతోషం. ఐ యామ్ ది సబ్జెక్ట్. ఎందుకంటే ఐ హావ్ ఓన్లీ కేటగరైజ్డ్ నోన్ లిస్ట్, అన్నోన్ లిస్ట్. ఇది అన్యత్. ఏది? బ్రహ్మం. బ్రహ్మం నోన్ లిస్టులో నుంచి డిఫరెంట్, అన్నోన్ లిస్టులో నుంచి డిఫరెంట్. నోన్ లిస్ట్ అన్నోన్ లిస్ట్ కాకుండా ఏదైనా నోన్ లిస్ట్ అయినా ఆబ్జెక్టే, అన్నోన్ లిస్ట్ అయినా ఆబ్జెక్టే. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఆబ్జెక్ట్ తర్వాత. కాబట్టి రెండిట్లోకి రాదు అంటే ఏమై ఉండాలి? ఇది సబ్జెక్ట్ మస్ట్ బి ద ఆత్మ. అర్థమైందా? దెర్ ఇస్ నో చాయిస్ హియర్. యూ కెనాట్ ఎస్కేప్ దట్ సబ్జెక్ట్. ది నోవర్ ప్రమాత ఈజ్ ద సబ్జెక్ట్, ఈజ్ ద ఆత్మ. అన్యదేవ విదితాత్, విదితాత్ అన్యత్, అవిదితాత్ అన్యత్. అంటే తెలిసినటువంటిది తెలియనటువంటి దానికంటే భిన్నమైనటువంటి వాడినెవరు? నేను. నేను అంటే ఎవరు? శరీరమా? స్థూల శరీరమా? సూక్ష్మ శరీరమా? ది ఒరిజినల్ కాన్షియస్నెస్. I hope this is too much for today. Okay? తర్వాత చూస్తాం వచ్చేవారం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.